వెల్కమ్ బ్యాక్ టు జూమ్. సో ఇప్పుడు మీరు చూసే ఈ సిరీస్ పేరు దమ్ముంటే ఆపు అండ్ ఇది ఎపిసోడ్ నెంబర్ 2. ఆల్రెడీ ఎపిసోడ్ 1 లో తులసి చందు గారి యొక్క నిజాయితీని పొగుడుతూ వీడియో చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇతని పేరు జోసెఫ్ బచ్చలకూరి అండ్ ఇతను ఒక ప్రొఫెషనల్ పత్తాపారి. వ్యాపారం మధ్యలో ఖాళీగా ఉండే టైంలో ఎన్నో విషయాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వాటిలో ఇదొకటి. ఈ మధ్య మీమ్స్ చాలా బాగుంటున్నాయి కదా. సరే ఎక్కడున్నావు? సో మన యాక్టివిస్ట్ జోసెఫ్ బచ్చలకూరి ఇతను కాదయ్యా, అదే మన జోసెఫ్ బచ్చలకూరి, సన్ ఆఫ్ డేనియల్ బచ్చలకూరి. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. ఈ బిడ్డే. సో ఈ జోసెఫ్ మళ్ళీ తన అదే పాత కుళ్ళిపోయిన తెలివిని యూజ్ చేయడం మొదలు పెట్టేశాడు. అసలు అతను ఆప్తేనే కదా మొదలు పెట్టడానికి. సో ఈ యాక్టివిస్ట్ మొన్న పిఠాపురాన్ని కెలికేశాక ఇప్పుడు ఆకువిడి మీద పడ్డాడు. పిఠాపురాన్ని కెలికడం ఏంటి అని కొంతమందికి ఆ ఇష్యూ గురించి తెలియని వాళ్ళకి డౌట్ రావచ్చు. బట్ ఆల్రెడీ నేను అతను పిఠాపురం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే ఇష్యూలో అతను ఎలా కుట్ర చేశాడు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, తర్వాత చూడండి. అండ్ అతను ఆ పిఠాపురం మీద వీడియో చేసిన తర్వాత అక్కడ యాక్చువల్లీ నిజంగా ఏం జరిగింది అనే దాని గురించి కొంతమంది అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశారు అండ్ దాని నుండి చాలా విషయాలు బయటపడ్డాయి. సో ఇప్పుడు మీకోసం నేను చేసిన ఈ వీడియో తాలూకు ఒక చిన్న రీక్యాప్ ఇస్తా, సో దాట్ మీకు ఈ చిరాకు తెప్పించే చిలిపి మనిషి ఆడుతున్న గేమ్ ఏంటో అర్థమవుతుంది. పిఠాపురంలో ఉండే స్కూల్లో ఇద్దరు చిన్న పిల్లల మధ్య ఒక ఫైట్ జరిగింది. మామూలుగా అయితే అది చాలా సింపుల్ గా తేలిపోయే మ్యాటరే, కానీ మన జోసెఫ్ కి సింప్లిసిటీ అంటే అలర్జీ కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంక జోసెఫ్ ఆగుతాడా? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సపోర్ట్ గా నిలబడుతున్నారన్న రీజన్ తో ఆయన మీద కసి తీర్చుకోవడం కోసం ఈ ఇష్యూని పెంట చేసి పవన్ కళ్యాణ్ గారే ఇదంతా చేయిస్తున్నారు అన్నట్టు అరిచేసి నేషనల్ న్యూస్ చేసేద్దామని అనుకున్నాడు. సో ఇంకా ఈ జోసెఫ్ బచ్చలకూరి తన మైక్ వేసుకుని యువతకి పిచ్చెక్కించే స్వాగ్ తో, వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ, వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంట్రా, అతన్ని పత్తాపారం టీమ్ తో కెమెరాలు వేసుకుని టాలెంట్ చూపించడానికి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి బయలుదేరాడు. ఇంకా వెళ్ళినోడు ఊరుకునే ఉంటాడా? కెమెరా ఆన్ చేసి దళిత పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు, సిస్టమ్ అంతా కూడా మా దళిత పిల్లల్ని పక్కన పెట్టేస్తుంది, పవర్ ఉన్న వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని కాపాడుతున్నారు అని ఇలాంటి కొన్ని సినిమా డైలాగులు రాసేసుకుని అక్కడ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అదంతా స్పాంటేనియస్ గా కాదు, ఒక స్ట్రక్చర్డ్ నెరేటివ్ ని బిల్డ్ చేసినట్టు అనిపించింది. ఐ మీన్ తెలిసిపోద్ది. అండ్ ఇంకో విషయం, ఆ ముందు రోజు రాత్రి ఇతనికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి ముందుగానే కొంతమందికి డబ్బులు ఇచ్చి మ్యానిపులేట్ చేస్తారని ఆ ఊర్లోనే టాకు. అండ్ ఇది నిజం కాకూడదనే కోరుకుంటున్నా, ఎందుకంటే అతని పంతం నెగ్గించుకోవడం కోసం ఇంతకింత దిగజారే మనిషి అయితే మాత్రం వీళ్ళు సొసైటీకి చాలా డేంజరస్. దీన్ని ఖచ్చితంగా మనం వెరిఫై చేసుకోవాలి. సో పిఠాపురం వాళ్ళు ఎవరైనా ఉంటే దీని మీద ఫోకస్ చేయండి. సో ఇది ఇలా జరిగితే ఇప్పుడు మళ్ళీ ఈ అతి మనిషి సేమ్ స్ట్రాటజీని ఎలాగో పిఠాపురం మీద వర్క్ అయిపోయిందని అపోహలో ఉన్నాడు కాబట్టి ఈ జోసెఫ్ మళ్ళీ ఆకివీడు ఇష్యూ మీద కూడా సేమ్ ప్లాన్ వేశాడు. కాకపోతే ఆకివీడు ఇష్యూ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఆ ఇష్యూ ఏంటో చెప్తాను వినండి. ఆకివీడులో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ హిస్టరీ తాలూకు 2 వెర్షన్స్ వినబడుతున్నాయి. వెర్షన్ నెంబర్ 1 అది ఒక రామాలయం అండ్ అది కూడా చాలా పురాతనమైందని. ఇంకో వెర్షన్ ఏమో ఆ ప్లేస్ రామాలయం కాదు బట్ అదొక సత్రం అని, అసలు అక్కడ గుడే లేదని వాదన వినిపిస్తుంది. అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చింది అంటే, ఒకరోజు ఆ సైట్ లేదా గుడిని శుభ్రం చేయడానికి కొంతమంది అక్కడికి వెళ్ళారు. అలా క్లీన్ చేద్దామన్న టైంలో అక్కడికి కొంతమంది వచ్చి, ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మరి అదే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఈ పక్కన బోధలో పారేది డ్రైనేజ్ నీళ్లు కాదు మీ రక్తం అని వార్నింగ్ ఇచ్చేసరికి ఇంక క్లీనింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు నవ్వు ఆపుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది విన్న RRR గారికి ఫస్ట్ నవ్వు వచ్చింది, కానీ తర్వాత కోపం కూడా వచ్చింది. ఏదైనా ఒక్కొక్కటిగా వస్తే పర్లేదు, కానీ ఈ రెండు కలిపి వచ్చేసేసరికి అదేంటి ఇలా చేస్తున్నారని ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈసారి అదే జోక్ RRR గారి మీద కూడా వేసేద్దామని ఈ జనం ట్రై చేశారు. అండ్ ఆ జోక్ తో పాటు ఈసారి సరదాగా ఆయన అటాక్ కూడా చేశారని RRR గారి మాటలను మనం విన్నాం. సో అప్పుడు మీకే వచ్చి అనుకుంటున్నారా జోకులు, మాకు రావా అని చెప్పి మీరు నవ్వి నవ్వి చచ్చిపోయేలా వేస్తానని చెప్పి మన RRR గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఆకివీడులో అక్రమంగా కట్టిన చర్చిలన్నింటినీ కూడా కూల్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా అని డిక్లేర్ చేసేసారు. అదేంటి హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు వీళ్ళు కొట్టుకుని పాపం మధ్యలో ఏదో చిన్నగా గుట్టుగా నడుస్తున్న అక్రమ చర్చిల నిర్మాణాలపైన ఎందుకు పడ్డారు అని మీకు డౌట్ రావచ్చు. తప్పులేదు, కానీ ఆయన అలా అనడానికి రీజన్ ఉంది. అదేంటంటే అది రామాలయం కాదు, అదొక సత్రం అని చెప్పిన వాళ్ళలో క్రైస్తవ వీరులు ఉన్నట్టు సమాచారం
సమాచారం వచ్చింది. అండ్ దానికి ప్రూఫ్ కావాలంటే ఈ వీడియో చూడండి. ఏ హిందూ కూడా ఇలాంటి ఒక నీచమైన పని చెయ్యరు. అండ్ రామాలయాన్ని ఒక సత్రం కోసం ఆబ్జెక్ట్ కూడా చేయరు. ఇన్ఫాక్ట్ రామాలయం వస్తే అక్కడ మళ్ళీ హిందువుల ఉనికి పెరిగే అవకాశం ఉందని చెప్పే ఈ గొడవలు చేస్తున్నారని ఎంతో మంది అంటున్నారు. అండ్ రాజుగారు చెప్పిన దాని ప్రకారం కూడా అక్కడ గొడవ పడడానికి వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఎస్సీ సర్టిఫికేట్ అయితే ఉంది, కానీ వాళ్ళు నిజానికి కన్వర్టెడ్ అంట. అంటే వాళ్ళు మొత్తం మారిన బ్లాక్ షీప్స్ అన్నట్టు. ఇన్ఫాక్ట్ మొన్న సుప్రీం కోర్టుకు వెళ్ళిన ఒక పాస్టర్, ఆయన సర్టిఫికేట్ లో కూడా ఎస్సీ అనే ఉంది. అండ్ ఆయన దాన్ని వాడుకునే ఒక కేసుని ఫైల్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ కోర్టు ముఖం మీద కొట్టడానికి పనిచేసింది అనుకోండి. అండ్ దాన్ని బట్టే మనకి ప్రూవ్ అయింది ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఆకివీడు రామాలయంకి సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే, అది సత్రం అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్స్ ఏమున్నాయో మనకు తెలియదు, కానీ అది రామాలయం అని చెప్పి మాత్రం రెవెన్యూ రికార్డ్స్, ఓల్డ్ ఎలక్ట్రిసిటీ బిల్స్, అలాగే లోకల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇన్ని ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా కోర్టు రామాలయంని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చేస్తుంది. కాబట్టి అలా జరిగితే ఎలా అన్న ఉద్దేశంతో, ఇన్ఫాక్ట్ భయంతో, పాపం ఈ జోసెఫ్ గారు దళితులు అనే పదాన్ని ఎప్పుడు అస్త్రంలో వాడడం అలవాటే కదా. సో అదే అస్త్రాన్ని ఈసారి కూడా వాడేసి ఇందులోకి క్యాస్ట్ యాంగిల్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అండ్ ఆ పనికి మాలిన ప్రాపగెండాయే ఈ వీడియో. అసలు ఇతని ఛానల్లో ఎన్ని దారుణాలు ఉన్నాయంటే, ఇంకా ఇతని ఛానల్ ఉందంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పైకి అతను ఏదో ఒక హేతువాది, అలాగే తను ఏదో న్యూట్రల్ అన్నట్టు బిల్డప్ ఇస్తాడు, కానీ తను ప్రతిసారి హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అది కూడా ఎప్పుడు నుండి అంటే, పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిజం గురించి కాకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఒక మేజర్ స్టాండ్ తీసుకున్నారు కదా. సో అప్పుడు ఆ విషయం తెలిసాక ఇతని ముసలి హార్ట్ బ్రేక్ అయిపోయింది. అంటే చూడడానికి హ్యాండ్సమ్ గా ఉన్న అతను కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారని అలా అనేసాను, తప్పు అయితే కరెక్ట్ చేయండి. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద పగబట్టేసి ఇలా టార్గెట్ చేసి హింసిస్తున్నాడు. అలా చేస్తే అయినా సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు భయపడి తగ్గుతారేమో అని ఇతని ఆశ. కానీ ఒకటి జోసెఫ్ గారు, మీరు చాలా స్టైల్ గా ఇస్తున్నాను అనుకునే ఆ వార్నింగ్లను చూసి నిజానికి మా వాళ్ళు పగలబడి నవ్వేసుకుంటున్నారు. ఎందుకురా అని ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఆ మాట ఇక్కడ వద్దులే, బాగోదు, ఫీల్ అవుతాం. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, హిందువులకి సహనం ఎక్కువే కాదన్ను, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. రవితేజ గారితో ఒక డైలాగ్ ఉంటది కదా, తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు తెచ్చుకోవడానికి మేము రెడీ, కానీ నేనే పోతా అనుకుంటే నువ్వు పోతావు. అండ్ ఆ తర్వాత నువ్వు ఒక హేతువాదివైనా సరే అని అరుస్తావు, సారీ తలుచుకుంటావు, అంటే భక్తి మార్గంలోకి వెళ్తామని చెప్తున్నా. ఎంతైనా నాది ఒక మంచి మనసే కదా, నీ చెడు నేను ఎందుకు కోరుకుంటాను చెప్పు. సో నువ్వు ఎలాగో మారవని తెలిసినా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కేవలం ఆడియన్స్ కోసం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అలాగే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో చూసే ఆడియన్స్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి కింద దేవుడా అని టైప్ చేయండి. సో ఈ దమ్ముంటే ఆపు సిరీస్ లోకి నెక్స్ట్ గెస్ట్ గా ఎవరిని తీసుకురావాలనేది కూడా మీరే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వాళ్ళకి ఘన సన్మానం చేసే బాధ్యత మాత్రం నాది. అలాగే మీ రెస్పాన్సిబిలిటీగా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, హైప్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, వాటర్ కూడా తాగండి. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను, అంటే రేపే మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. అందరూ నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.